వార్ 2 వెనక కుట్ర జరుగుతుంది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? ఒకవేళ జరిగితే హైదరాబాద్లో అన్నారు. హైదరాబాద్లో వర్షం అడ్డంకి రాదా? ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నీ వినపడుతుంది. దీనికి తోడు ఇంకొకటి వార్ 2 రన్ టైం 3 సార్లు ట్రిమ్ చేశారు. 3 సార్లు సెన్సార్లు చేపిస్తున్నారు. ఐఎంఐఎంలో టీము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకు వార్ 2 వెనక నెగిటివ్ ప్రచారం జరుగుతుంది? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయిస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ కూడా హాట్ టాపిక్ మారిని మనం ఇందాక ప్రస్తావించాం కదా. ఆ విషయానికి వస్తే వార్ 2 రన్ టైము దాదాపు 3 గంటల 2 నిమిషాలు ఉంది. దాన్ని 9 నిమిషాలు తగ్గించారు. మంచిదే కదా. వార్ 2కి సంబంధించి టీము హిందీ వర్షన్ ట్రిమ్ చేశారు. సెన్సార్ అయిపోయింది అన్నారు. ఓకే, గుడ్. దాని తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు కట్ చేశారు. ఫైనల్గా 173 వరకు వచ్చింది. 173కి సెన్సార్ అయిపోయింది అన్నారు. 173 అంటే 2 గంటల నాకు తెలిసి 53 నిమిషాలు. 2 గంటల 53 నిమిషాలు అంటే మంచి సినిమా. మళ్ళీ తెలుగులో దానికి కేఆర్ అద్వానికి సంబంధించిన 2 నిమిషాలు ట్రిమ్ చేశారు. సో ఇది తగ్గిపోయింది. సో 2 గంటల 50 నిమిషాలు వచ్చింది. 2 గంటల 50 నిమిషాలనే మంచి రన్ టైమే. అభిమానులకైతే ఫీస్ట్ ఉండే టైం అది. ఈ ల్యాగులు ఉంచితే మళ్ళీ ఇక్కడ ల్యాగ్ అయింది, అక్కడ ల్యాగ్ అయింది అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళే అది మాట్లాడతారు. సో రిలీజ్కి ముందు ట్రిమ్ అవ్వటం అనేది పెద్ద విషయం కాదు. ఇది గ్రిప్పింగ్గా రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా కనుక రన్ అయితే ఆడియన్ సర్ప్రైజ్ అయితే కనుక థియేటర్లో సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సినిమాకు సంబంధించి అది జరిగిందంట, ఇది జరిగిందంట, టీంలో కన్ఫ్యూజన్ ఉందంట, ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా సినిమా రిలీజ్ రోజు సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ కనుక ఆడియన్ని కన్వే చేయగలిగితే సినిమా అయితే బ్లాక్ బాస్టర్. దాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు. సినిమా రిలీజ్ అయ్యే వరకే ఇట్లాంటి ప్రచారాలు ఎన్ని జరిగినా కానీ సినిమాలో ఒక కంటెంట్ ఉంటే మట్టుకి బ్లాక్ బాస్టర్ అయితే ఎవరూ ఆపలేరు. ఇంకొకటి ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంటు ఈ వార్ 2కు సంబంధించిన హక్కులు తెలుగులో రిలీజ్ చేస్తున్నటువంటి సితారా సంస్థ నాగవంశీ తీసుకున్నారు. నాగవంశీ తీసుకున్న దగ్గర నుంచి కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాగవంశీ స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్కి సంబంధించిన ఈవెంట్ ఏదైనా తను స్వయంగా సెలబ్రేట్ చేసుకుంటాడు అభిమానిలాగా. సో ఇతను సినిమా తీసుకున్నాడు కాబట్టి సినిమాకి మంచి ఈవెంట్, ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు సంస్థ నుంచి ఎప్పుడూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ఇక్కడని అనౌన్స్ చేయలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. విజయవాడలో జరుగుతుందని కొంతమంది, లేకపోతే తిరుపతిలో అని, వైజాగ్లో అని, హృతిక్ రోషన్ వస్తాడు, ఇవన్నీ కూడా కన్ఫ్యూజను ప్లస్ స్పెక్యులేషన్ వార్తలు సర్క్యులేట్ చేశారు. ఫైనల్గా ఎట్టకేలకు రేపు హైదరాబాదులో పోలీస్ గ్రౌండ్స్, విసుగూడ పోలీస్ గ్రౌండ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి కూడా మళ్ళీ హైదరాబాదులో వాతావరణం సరిగా లేదు కదా, సాయంత్రానికి వాతావరణం వర్షం, కుండపోత వర్షం కురుస్తుంది కదా, ట్రాఫిక్ జాములు కదా, హైదరాబాద్ వరదలమయమైంది కదా, ఈ టైంలో ఈవెంట్ జరుగుతుందా, పోస్టులు, క్వశ్చన్ మార్క్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఫ్యాన్స్ అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు. ఎందుకంటే ఆయన సినిమాకు సంబంధించి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి డైరెక్ట్గా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్ జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. పుష్కర కాలం అని చెప్పుకోవచ్చు. దేవరకు చేద్దాం అనుకున్నారు, బట్ అది జరగలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. వార్ 2కైనా జరుగుతుంది. అభిమాన హీరో గురించి ఇంకొక సూపర్ స్టార్ హృతిక్ రోషన్ స్టేజ్ మీద మాట్లాడితే ఎంజాయ్ చేద్దామని ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఉంటారు ఎట్లా, సితారా సంస్థ కాబట్టి. హృతిక్ రోషన్ స్టేజ్ మీద ఉంటాడు. కో ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, డైరెక్టర్లు కానీ, బాలీవుడ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే విందామని, చూద్దామని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ నెగిటివ్ వార్తలు, నెగిటివ్ ప్రచారం జరగడం అనేది కొంత ఎన్టీఆర్ ఫ్యాన్స్ని నొప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎన్ని జరిగినప్పటికి కూడా లాస్ట్ టైం వాళ్ళు ట్రైలర్ రిలీజ్ అప్పుడు థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేశారు, కొన్ని ప్రొజెక్షన్స్ చేశారు. అప్పుడే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతి థియేటర్ కూడా థియేటర్లో కన్ఫర్మ్ అయిన థియేటర్ల దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఏ మూమెంట్నైనా సరే ఎంజాయ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో వార్ 2 కంటెంట్ బాగుంటే మటుకి దాన్ని ఎవరు ఆపలేరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారా, మీరు అన్నట్టు వర్షం పడితే చేసేది ఏం లేదు,
వర్షం పడినా పడకపోయినా కొన్ని సందర్భాల్లో వర్షం పడినా కానీ ఫ్యాన్స్ కదలకుండా ఎంజాయ్ చేసిన సందర్భాలు చాలా సినిమా ఫంక్షన్లో మనం చూసాం. సో రేపైతే గ్యాదర్ అవుతున్నారు వాళ్ళు, మరి అఫీషియల్గా ఆ పర్మిషన్లు గనక అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపైతే బిగ్గర్ వేలోనే ఈవెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. వార్ 2కు సంబంధించి అయితే కొన్ని వార్తలు ప్రచారం అయినప్పటికీ సోషల్ మీడియా ప్రచారం వరకే మనం చూడాలి. థ్యాంక్ యూ.